తీసుకున్నారు. ఆయన యొక్క పోలిక చొప్పున నరులను చేయాలి అనేటువంటి ఒక ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. అందుకు గాను ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రతి జంతువును ఏలుదురుగాక నీయు పలికింది. వారు ఏలుదురుగాకనియు పలికెను. సరే, చదవబడినటువంటి యొక్క వాక్యాన్ని బట్టి దేవుని యొక్క అభిష్టము, ఆయన యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదండి? ఆయన యొక్క స్వరూపమందు ఆయన యొక్క పోలిక చొప్పున నరులను చేయటము అనేటువంటి ప్రణాళిక కలిగి ఉన్నారు దేవాది దేవుడు యేసు స్వామి. తరువాత ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదవవలసిందిగా కోరుకుంటున్నాం. ఆదికాండము 2వ అధ్యాయం 23వ వచనాన్ని. అప్పుడు ఆదాము ఇట్లా నిన్ను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడును అని ఆదాము గారు ఆ యొక్క హవ్వను చూసి ఆ రీతిగా వారు చెప్పారు అని మనము అనుకుంటాం కదండి. అయితే ఇక్కడ ఆదాము హవ్వతో పాట పాడినారు, ఒక డ్యూయట్ సాంగ్. మొట్టమొదటగా ఆదిలో మన యొక్క ఆది తండ్రి తన యొక్క భార్య అయినటువంటి మన యొక్క ఆది తల్లిని గాంచి వారు పరవశముతో పాడినటువంటి పాటగా దీన్ని మనము తీసుకుందాం ఈ రాత్రికాల ధ్యానాంశంలో. ఎలా పాడారండి వారు? మన తల్లిని చూసి ఏమని పాడారు పాట? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము అని వారు ఒక చక్కని డ్యూయట్ని వారు పాట పాడినారు. ఎందుకు పాడారో తెలుసండి? దేవుడు చెప్పి ఉన్నారు, నా స్వరూపమందు నా పోలిక చొప్పున నిన్ను నేను చేసి ఉన్నానని దేవుడు ఆదాముకి చెప్పి ఉన్నారు. ఆ చెప్పినటువంటి ఆ యొక్క మాటకు ఆయన పరవశితుడై తన యొక్క సహకారి తోటి మానవురాలు, ఆయన యొక్క సహధర్మచారిణిగా దేవుడి చేత ఇవ్వబడినటువంటి అవ్వను చూసి వారు ఆ రీతిగా ఆ పాటను పాడుకున్నారు. అయితే అక్కడ మరి 1:26 ఆదికాండంలో ఉన్నటువంటి మాటను బట్టి మనం చూసినట్లయితే దేవుడు ఆయన యొక్క స్వరూపమందు ఆయన యొక్క పోలిక చొప్పున చేశారు కదండి. అయితే ఎప్పుడైతే ఈ యొక్క హవ్వ ద్వారాగా, ఆది తల్లి ద్వారాగా మన ఆది తండ్రి అయినటువంటి ఆదాము గారు ఎప్పుడైతే ఆ యొక్క పన్నును తిన్నారో, వారు ఆ యొక్క స్వరూపమును, ఆయన యొక్క పోలికలను, ముఖ్యంగా ఆయన యొక్క గుణగణములను, ఆయన యొక్క స్వభావమును వారు పోగొట్టుకున్నారు. తద్వారా ఆ యొక్క ఏదెను తోట నుండి వారు గెంటివేయబడ్డారు. చూసారా? అయితే మీకు సందేహంగా అనిపించవచ్చు, అదేమిటండి ఆయన యొక్క స్వభావాన్ని, గుణశీలాన్ని పోగొట్టుకున్నారని మీరు అంటున్నారని. నిజమే. ఎందుకంటే అప్పటి వరకు కూడాను దేవుడితో వారు దగ్గరగా ఉండటం, ప్రతి సాయంకాలం పూట చల్లపూట వేళ వారితో మాట్లాడటము అనేటువంటిది జరుగుతూ వచ్చింది. అయితే అటువంటి దానిని మన యొక్క ఆది తల్లిదండ్రులు ఆ యొక్క దేవునితో సారూప్యాన్ని, ఆ సాంగత్యమును వారు పోగొట్టుకున్నారు. తర్వాత
ఇంకా చూసినట్లయితే ఆదికాండము 11వ అధ్యాయము 7-8 వచనాలని చదువుకుందామండి. ఆదికాండము 11వ అధ్యాయము 7-8 వచనాలని చదువుకుందాం. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది చూసారా? అక్కడ దేవుని యొక్క స్వభావాన్ని, గుణశీలాన్ని మన యొక్క ఆది తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు. ఇక్కడ ఈ యొక్క బాబేలు గోపురం కట్టినటువంటి ఆ యొక్క ప్రముఖులు చేసినటువంటి ఆ యొక్క పని చేత మరి మానవులందరూ కూడాను చెదరగొట్టబడినారు. అంతేకాకుండాను వారు స్వరూపమును, దేవుని యొక్క స్వరూపమును, దేవుని యొక్క పోలికను వీరు ఇక్కడ పోగొట్టుకున్నారు. అక్కడ పండు తిన్నటువంటి మన యొక్క ఆది తల్లిదండ్రులు దేవుని యొక్క స్వభావాన్ని, గుణశీలాన్ని పోగొట్టుకున్నారు. ఇక్కడ ఈ బాబేలు గోపురం కట్టడం చేత మన యొక్క పితరులు వారు దేవుని యొక్క స్వరూపమును, దేవుని యొక్క పోలికను వారు పోగొట్టుకున్నారు. అప్పటి వరకు భూమి మీద ఒకే భాష ఉన్నది. ఏమండి? వారు చాలా మరి తెలివిగా, జ్ఞానముతో, అందముగా, మంచి దేహదారుణ్యముతో వారు ఉండి ఉన్నారు. ఒక పాస్టర్ గారు చెప్పి ఉన్నారు, మా యొక్క ట్రైనింగ్ టైంలో చెప్పి ఉన్నారు, ఆదాము గారు 13 అడుగులు ఎత్తున్నారట. అటువంటి ఆ 13 అడుగుల ఎత్తు ఈ రోజున 5.6, 5.7 అలాగా ఇంకా దిగవకు కూడాను తగ్గిపోయింది మరి పురుషుడి యొక్క హైట్, ఎత్తు. సరే, అయితే ఇది బాహ్యంగా మనకు దేహ పరంగా మనకు తెలిసేటువంటి ఎత్తు. అయితే ఆ యొక్క ఆదాము గారు 13 అడుగులు ఎత్తు ఉన్నారని చెప్తున్నారు మన యొక్క పెద్దలు. అయినా ఆ యొక్క ఎత్తు తగ్గినా తగ్గకపోయినా గాని దేవుని సొత్తుగా ఉన్నటువంటి మన యొక్క ఆది తల్లిదండ్రులు ఆ సొత్తు యొక్క ఎత్తు, లోతు, వెడల్పు పోగొట్టుకున్నారు. అంటే దేవుని యొక్క స్వభావాన్ని, గుణశీలాన్ని మన యొక్క ఆది తల్లిదండ్రులు పోగొట్టుకున్నారు. మన యొక్క ఆది పితరులైనటువంటి వారు ఈ యొక్క బాబేలు గోపురం కట్టడానికి కంకణం కట్టుకున్నటువంటి ఆ వారు దేవుని యొక్క స్వరూపాన్ని, పోలికను వారు పోగొట్టుకున్నారు. భూమి మీద అంతటా కూడాను ఒకే భాష ఉండేది. ఆ తర్వాత దేవుడు ఏమని చేసినారని మనం చదువుకున్నామండి. ఆదికాండము 11వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఏం జరిగిందండి? అక్కడ వారి భాషను తారుమారు చేశారు. ఒకే ఒక్క భాషల్లో పోయి పలు భాషలు అక్కడ గలిబిలి కలిగినది. ఈ యొక్క బాబేలు గోపురానికి పేరు ఏమిటయ్యా అంటే తారుమారు, గలిబిలి, తికమకతనం అక్కడే స్టార్ట్ అయింది. చూసారా? అలా స్టార్ట్ అయినటువంటి మన యొక్క పితరులు భూమి మీద అంతటను వారు చెదరగొట్టబడినారు అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు కొందరు పాపము, సాతాను యొక్క అజ్ఞానం చేత మరి యేసుక్రీస్తు వారు ఆ దేశము దేవుడు, ఈ దేశము దేవుడు కాడు అని చెప్పుకుంటూ ఉంటారు. పాపం మన యొక్క సహోదరులు. కానీ ఈ యొక్క దేశము అనేటువంటిది అక్కడ బాబేలు గోపురం దగ్గర ఉన్నది ఒకే ఒక దేశం. ఇది హిస్టారికల్ గా మరి స్టూడెంట్స్ చదివేటువంటి హిస్టరీ చరిత్రలో కూడాను ఈ యొక్క అంశాలు ఉన్నాయండి. అయితే మరి ఆ విధంగా భూమి మీద చెదరగొట్టబడినటువంటి జనాంగము పాయలుగా, చెదరగొట్టటము అంటేనండి పాయలుగా విభాగించబడ్డారు. కొంత ఆ దేవుని యొక్క హస్త తాకిడికి ఆ యొక్క ఉగ్రతకు గురి చెందినటువంటి వారు అక్కడ నుండి చల్లా చెదిరైపోయినారు. ఏమంటే ఒక ట్రాక్టర్ కి ప్రమాదం జరిగినప్పుడు ఆ ట్రాక్టర్ లో వెళుతున్నటువంటి మన లాంటి
ఆ యొక్క శ్రామికులు, కష్టజీవులు, కర్షకులు అని నేను చెప్తాను. అటువంటి వారు ఆ ప్రమాదానికి గురి చెందినటువంటి తరుణములో ఆ యొక్క ట్రాక్టర్ యొక్క ట్రక్కులోంచి వారు ఎలాగ చల్లా చెదురయ్యి ఆ యొక్క ట్రక్కులోంచి మరి వేరు వేరు దిశలకు, దశల వారీగా, దిక్కులకు వారు చెదరగొట్టబడతారు. సేమ్ అదే మాదిరిగా ఆ యొక్క బాబోలు గోపురంలో మరి దేవుని యొక్క హస్తము ముట్టడం చేత వారు చెదరగొట్టబడ్డారు, చల్లా చెదురైనారు. వారు కొందరు ఒక 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 మూలకు, మరికొందరు మరొక మూలకు, ఆ విధంగా నలుమూలల అని మనం అంటాం, కానీ నలుమూలల కాదండి, వేరు వేరు మూలలకు వారు విభాగించబడ్డారు మన యొక్క పితరులు. అలాగ విభాగించబడినప్పుడు మరి సూర్య కాంతికి, సూర్యకిరణాలకి దగ్గరగా పడవేయబడినటువంటి జనాంగము నల్లగా మసి బొగ్గులాగా వారు ఉంటారు. చూసారా, కొన్ని దేశాల ప్రజలను కనుక మనం చూసినట్లయితే, జర్మనీ, ఫ్రాన్స్ వాళ్ళని చూసినట్లయితే వాళ్ళు గోల్డెన్ బిస్కెట్ లాగా కనిపిస్తారు. అమెరికా దేశానికి చెందినటువంటి ఒక తెగవారిని చూసినట్లయితే వారిలో అసలు నెత్తురు ఉందా లేదా, తెల్లగా ఉన్నారు ఏంట్రా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. చూసారా? కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటేనంటే, అక్కడ దేవుని యొక్క ఉగ్రతకు, కోపానికి గురి చెందినటువంటి మన యొక్క పితరులు విభాగించబడ్డారు, పాయలు పాయలుగా విభాగించబడ్డారు. మన దేశం వారు, మన యొక్క ఆది పితరులు వారు సింధు లోయ ఆ ప్రాంతానికి విభాగించబడ్డారు. అంటే అక్కడికి నెట్టబడ్డారు. వారు ఆ యొక్క ఉగ్రతలో కొట్టబడ్డారు. ఏమండి, అక్కడికి వచ్చినటువంటి జనాంగమే మన అందరము కూడాను. మనము ఏ రాష్ట్రానికి చెందినటువంటి వారమైనా, ఏ భాషకు చెందినటువంటి వారమైనా, మనము లోకరీతిగా చెప్పుకుంటున్నట్లుగా ఏ కులానికి చెందినటువంటి వారైనప్పటికీ కూడాను తొలి మానవులైనటువంటి ఆదామవ్వ గారి యొక్క బిడ్డలమే. ఏ దేశస్థులమైనా, ఏ ప్రాంతం వారు, ఏ భాష వారైనప్పటికీ కూడా ఆ యొక్క ఆది తల్లిదండ్రుల యొక్క బిడ్డలమే మనము. కావున ఆ రీతిగా మరి చూడండి, ఒక్కొక్క ఫేస్ ని చూస్తే ఈ యొక్క ఫేసు కలిగినటువంటి వాడు ఈ దేశానికి చెందినటువంటి వాడు అని సర్వజ్ఞులు, మేధావులు చాలా సులువుగా, ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. చూసారా? కాబట్టి ఆ యొక్క రూప విలాసాన్ని బట్టి ఈ యొక్క మనుషులు పలానా దేశానికి చెందినటువంటి వారు, ఈ మనుషులు ఈ యొక్క భాషను బట్టి వీరు పలానా ప్రాంతానికి చెందినటువంటి వారు అని మన యొక్క దేశ, ప్రపంచ మేధావులు చెబుతూ ఉంటారు. కావున ఆ రకంగా వారి యొక్క స్వభావము, వారి యొక్క పోలిక మారిపోయింది. చూసారా? తర్వాత ఈ యొక్క మొదటి పాట ఆదాము అవ్వతో పాడినటువంటి పాట ఒకటి మనం చెప్పుకున్నాం. ఇంకొకటి రెండవ పాట ఉన్నదండి. ఆ పాట ఏంటో తెలుసండి? ఆది కాండము 29వ అధ్యాయము 14వ వచనం. ఆది కాండము 29వ అధ్యాయము 14వ వచనం. ఆది కాండము 29వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందామండి. ఇక్కడ యాకోబు తన యొక్క వచ్చినప్పుడు ఈ యొక్క యాకోబు చెప్పాడు, నీ సహోదరి యొక్క కుమారుడిని నేను అని చెప్పినప్పుడు అప్పుడు లాబాను, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను. చూసారా? ఇక్కడ ఈ యొక్క లాబాను ఈ యొక్క యాకోబు విషయం కనుక మనం చూసినట్లయితే, ఆ యొక్క లాబాను గారు ఆ యొక్క యాకోబును చూసుకొని పాట పాడాడు. ఏం పాట పాడాడండి ఆయన? నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అన్నాడు. అంటే అక్కడ మన యొక్క ఆది తల్లిదండ్రులు అయినటువంటి మరి ఆదాము గారు అవ్వను చూసి ఏమని పాట పాడారో సేమ్ అదే పాటను ఈయన కూడాను పాడినారు. చూసారా? మరి ఈ యొక్క కొంతమందికి మేనమామ పోలికలు మేనలుడికి వస్తాయి. ఏమండి?
అయితే మరి ఈ యొక్క లాభాను ఏం చెప్పాడు? అచ్చు నాలాగే ఉన్నావురా, మా యొక్క సహోదరి కొడుకురా నీవు అనుకొని, ఆ నా 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 ముక్కులాగానే నీ ముక్కుందిరా, నా కంఠం లాగానే నీ కంఠం ఉందిరా, నా కళ్ళు లాగానే నీ కళ్ళు ఉన్నాయిరా, నీ స్వరము నా స్వరము ఒకేలాగున్నదిరా. ఇలాగా ఆయన పరవశుడై తన యొక్క సహోదరి యొక్క కుమారుడైనటువంటి యాకోబుని చూసి అక్కడ ఆయన పాట పాడాడు. లాబాను యాకోబుతో మంచి పాట పాడాడు, మంచిదే. అయినప్పటికీ కూడాను అక్కడ జరిగినటువంటి దుష్పరిణామం ఏమిటాయి అంటే, దేవుని యొక్క అడుగుజాడలలో దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడవకుండా మరి వీరు ఈ యొక్క అనుబంధాన్ని, ఈ యొక్క మేనమామ మేనలుడు అనేటువంటి యొక్క అనుబంధాన్ని వీరిద్దరూ పోగొట్టుకున్నారు. అంతేకాకుండాను దేవునితో కూడాను ఈ యొక్క లాభాను మరి సంపూర్తిగా హృదయపూర్వకంగా దేవునితో నడిచినటువంటి వాడు కాదు. ఆ యొక్క మాటను మనము గ్రహించడానికి గాను మరి ఆదికాండము 31వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగిలించెను. చూసారండి, ఈ యొక్క లాబాను గారి యొక్క కుటుంబం ఎటువంటిదో తెలుసండి? విగ్రహారాధనతో కూడినటువంటి కుటుంబం. ఆ యొక్క విగ్రహారాధికుడైనటువంటి లాబాను గారి యొక్క కుమార్తె రాహేలు గారు ఏం చేసిందంటే, తన తండ్రి ఇంట నుండి కొన్ని విగ్రహములను, అన్ని దేవత విగ్రహాలను ఆమె దొంగిలించింది. చూసారా? ఇలా దొంగిలించటం చేత, ఇలాగ విగ్రహాలకు విగ్రహాల మీద ఆశపడటం చేత మరి వీళ్ళు సాతానుడితో పాట పాడారు అన్నమాట. ఏమండి? సాతానుడితో వారు పాట పాడినారు. ఎలా పాడారండి? ఏమండి? అలనాడు సేనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీలు ఆ యొక్క దూడ బొమ్మతో ఎలా పాట పాడారు? నీవే మమ్మలను దాసత్వం నుండి పైకి తీసుకొచ్చావు, బయటికి తీసుకొచ్చావు, నీవే ఇక మీదట నీవు మమ్మలను నడిపించువాడువు, మమ్మలను కరుణించువాడువు, మమ్మలను పోషించువాడువు నీవే అన్నట్లుగా ఆ యొక్క దూడ బొమ్మతో వారు పాట పాడారు అలనాడు సేనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేల్ ప్రజలు. ఇక్కడ ఈ యొక్క లాబాను, ఈ యొక్క రాహేలు కూడాను ఏమంటే సాతానుడితో పాట పాడారు. ఎప్పుడైతే మనము విగ్రహారాధన తట్టు నిగ్రహం కోల్పోయి మనము అటువైపు తిరుగుతామో అప్పుడు సాతానుడితో మనము పాట పాడినటువంటి వారము మనము అవుతాం. అంతేకాకుండాను దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల విషయంలో కూడాను మనము ఎప్పుడైతే కొంచెంగా అప్పుడప్పుడు జారిపోతూ ఉంటామో అప్పుడు కూడాను మనము సాతానుడితో పాట పాడినటువంటి వారము మనము అవుతాం. అందుకనే మనము రెండవ రాకడలో దేవదూతలచే ప్రోగు చేయబడాలంటే, మనము పరలోక రాజ్యంలో చేరాలి అంటే మనము ఒక మంచి పాట పాడాలి. అది ఏ పాటో తెలుసండి? అంటే ఈ రోజున పాట పాట అన్నట్లుగా మీకు వచనాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ పాట ఏంటంటే 220వ పేజీ అండి, రూతు గ్రంథం 1వ అధ్యాయము 16-17 వచనాలను చదువుకుందాం. 220వ పేజీ రూతు గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనాలని చదువుతారండి ఎవరైనా? రూతు 1వ అధ్యాయము 16-17 వచనాలు. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదును, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని నీవు ఈ యొక్క రూతు తన యొక్క అత్తగారైనటువంటి నయోమి గారితో చెప్పింది. ఆ చెప్పిన దాన్ని నేను పాటగా మీకు చెప్తున్నాను. చూడండి, అక్కడ నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను. అంటే
చాలా మంది చెప్తూ ఉంటారు కదండి, సచ్చే వరకు మేము మీతోనే ఉంటాము, మిమ్మల్ని తోడుగా ఉంటామని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు కదండి. అలాగనే ఈ యొక్క అత్తా కోడలు ఆ తల్లి కూతురులాగా ఇక్కడ పాట జరిగింది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని ఒక మంచి పాట పాడారు. చూసారా, మనము ఈ లోకంలో మన యొక్క ప్రియులు, మన యొక్క కుటుంబీకుల కొన్ని కుటుంబాల్లో కూడాను కొందరు మాత్రమే రక్షణలోకి వస్తారు. కొందరు మాత్రమే సృష్టికర్తైనటువంటి యేసు స్వామిని అంగీకరిస్తారు. చాలా మంది మరికొందరు యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఉంటారు. అయినప్పటికీ కూడాను మనము చేయవలసింది ఏమిటయ్యా అంటే, ఆ నిజ దేవుడే మా దేవుడు, సృష్టికర్తే మా దేవుడు, యేసు స్వామి సృష్టికర్త అనేటువంటి వాక్య ధ్యానముతో పాట రూపంలో మనము అదే తలంచుకోవాలి. ఆ ధ్యానంలోనే మనము ఉండాలి. మరి ఆ విధంగా రూతు గారు నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని చెప్పినారు. మనం కూడాను సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్తే మన దేవుడు. మన దేవుడిని ఎవరైతే ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తారో వారే మన యొక్క తోబుట్టువులు, వారే మన యొక్క బంధువులు, వారే మన యొక్క స్నేహితులుగా మనము ఈ యొక్క రూతులాగా చక్కని తీర్మానము తీసుకొని మనము లోకస్తులతోనూ లోకముతో సంచరించకుండా మనము దైవ జనుల చేత, దైవ విశ్వాసుల చేత, పరిశుద్ధుల చేత వారితోనే మన యొక్క సాంగత్యము, స్నేహ సంబంధములు ఇచ్చుకుంటము పుచ్చుకోవటము. ఏమండి, మరి కుమారులకు పెళ్లిళ్ళు చేసి కోడలను సంపాదించుకోవటము, కుమార్తెలకు పెళ్లిళ్ళు చేసి అల్లుళ్ళను సంపాదించుకోవటము, ఇవన్నీ కూడాను ఏమండి మనము మంచి క్రైస్తవ విశ్వాస తోటి బిడ్డలతోనే మన యొక్క సాంగత్యమైనటువంటిది ఉండి ఉండాలి. రూతు లాగానే మన యొక్క ఫెయిత్, మన యొక్క ట్రూత్, సమస్తము మన యావత్తు తీర్మానాలు, నిర్ణయాలు అన్ని కూడాను మనము మన దేవుని యొక్క విశ్వాసులతోనే మనము స్నేహ సంబంధాలు కలిగి జీవించవలసినటువంటి అవసరత ఉండి ఉన్నది. తర్వాత దేవుడు కూడాను ఒక మంచి మాటను మనకు ఇచ్చి ఉన్నారు. ఆ యొక్క మాటను మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 8 నుండి 12 వచనాలు కనుక మనం చూసినట్లయితే అక్కడ ఒక మంచి విషయము ఉంటుందండి. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8 నుంచి 12 అక్కడ ఉన్నటువంటి మహత్తరమైనటువంటి అంశం ఏమిటయ్యా అంటే, ప్రభు ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశంలో నుండి వీరి పితరులను వెలుపలకు రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని అలక్ష్యము చేసి తినని ప్రభు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయం మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. చూసారండి, ఆయన ఏమంటున్నారు? దేవుడు ఏం చెప్తున్నారండి? ఈ యొక్క అంచె దినాలలో ఆయన యొక్క ధర్మ విధులను మన యొక్క హృదయ పలక మీద రాస్తారట. రాసి వారు ఏమంటున్నారంటే, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు అని దేవుడు చక్కని వాగ్దానాన్ని దేవుడు మనకు చెప్తున్నారు. ఏమండి, వారు యేసు ప్రభు మనకు దేవుడై ఉంటారు, వారికి మనము ప్రజలమై ఉంటాము. అంటే ఆ యేసు స్వామికి, ఆ యేసు తండ్రికి మనము కుమారులము, కుమార్తెలుగా మనము ఉంటాము. మరి ఎప్పుడైతే ఆయన మన యొక్క హృదయ పలక మీద ఆయన యొక్క ధర్మ విధులను, శాసనములను, కట్టడలను, ఆజ్ఞలను ఎప్పుడైతే మన యొక్క హృదయంలో అనే పలక మీద వారు రాస్తారు అంటే
వాటిని మనము గైకొనేటట్టుగా మనకు కావలసినటువంటి ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఏమండి ఆ ధైర్యము నిర్మలత్వము కలిగినటువంటి ఆత్మను దేవుని చేత మనం ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మనము ఆ యొక్క ఆజ్ఞలను విడిచి మనము బయటికి పోము. తద్వారా మనము దేవుడు, ఆయన మనకు దేవుడే ఉంటారు, ఆయనకి మనము వారసులమై ఉంటాము, కుమారులమును కుమార్తెలమై ఉండి ఉంటాము. అప్పుడు మనము మన యొక్క స్వభావములోను మన యొక్క గుణశీలాల్లోను మార్పు కలిగి మనము కీడుకు ప్రతి కీడు చేయకుండా, దూషణకు ప్రతి దూషణ చేయకుండా, మనము శత్రువుల మీద పగపెట్టుకోకుండా, శత్రువుని ఆకలి కొని గనుక ఉండి ఉంటే ఆ శత్రువుకు భోజనము పెట్టటము, వస్త్రహీనుడు మనకు కనిపించినట్లయితే అతనికి వస్త్రములు ఇవ్వటము. ఏమండి, ఎవరైనా మరి వ్యాధి చేత బాధపడుతుంటే అటువంటి వారికి మనము సపర్యలు చేయటము, వారికి సహాయము చేయటము. మరి యేసు స్వామి మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి చెప్పినటువంటి వాక్యాల ప్రకారంగా మనము దేవుని చేత మన యొక్క హృదయమైనటువంటి పలక మీద ఆయన యొక్క ధర్మవిధులు రాసినప్పుడు మనము, ఆయన మనకు దేవుడే ఉంటారు కాబట్టి ఆయనకి మనము మరి కుమారులమై కుమార్తెలమై పరలోక రాజ్య వారసులమై ఈ లోక యేసుక్రీస్తు వారి యొక్క పోలికలు. ఏమండి, మన యొక్క ఏలిన వారు యేసు స్వామి, తన యొక్క అరచేతులలో మనల్ని చెక్కుకున్నటువంటి దేవుడు యేసు స్వామి. అటువంటి యేసు స్వామి యొక్క మరి పోలికలో ఆయన యొక్క స్వభావాన్ని ధరించుకొని ఆయన యొక్క గుణశీలానుసారంగా మనము మరలా మరి దేవునికి ఇష్టలుగా మనము ఈ లోకంలో జీవించేటువంటి మహత్తరమైనటువంటి భాగ్యము ఆ పరిశుద్ధాత్మని యొక్క ప్రోద్బలం చేత సర్వదా మనందరికీ కూడాను దేవుడు అనుగ్రహించి కాచి కాపాడును గాక. ఆమేన్.